అంటే నేను అధికారులను కాబట్టి ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ ఆస్తులు చూస్తే 300 కోట్లట. రెర్రా బాలకృష్ణ అని ఒక ఆయన అంతకుముందు ఎంక్వైరీ చేస్తే ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులు 300 కోట్లట. మొన్నటి ఒక చిన్న స్థాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈగా పనిచేసిన ఒక వ్యక్తికి ఆస్తులు చూస్తే 500 కోట్ల ఆస్తులట. మొత్తం లిక్విడ్ క్యాష్లు ఇవన్నీ కూడా. ఈ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారంటే ఎట్లా ఎవరి ప్రోద్బలం ఉంటుంది? ఇంత పెద్ద మొత్తం ఎట్లా సంపాదిస్తున్నారు? ఈ నువ్వు చెప్పే 100 కోట్లు పుట్టినాలబ్బా దాంట్లో పెద్ద పెద్దగానే లక్షల కోట్లు ఇప్పుడు ఒక్కొక్కటి తీయాలి. ధరణికి సంబంధించినటువంటి వీళ్ళు స్కామ్స్ ఏంటంటే రాత్రి 2 గంటలకు బంద్ అయిపోతుంది, అది ఆఫ్ అవుతుంది, మళ్ళీ 2 గంటల తర్వాత ఆన్ అవుతుంది. ఈ లోపల ఓనర్షిప్ చేంజ్ అవుతుంది. మనోజ్కున్న భూమి పృథ్వీరాజ్కి అవుతుంది, పృథ్వీరాజ్ ఉన్న భూమి శ్రీకాంత్కి అయిపోతుంది. ఇట్లా జరిగిపోయినాయి మొత్తం. ఇవన్నీ చూసినాం కదా కథలు ఆఫీస్లో కాదు, ఆఫీస్ మొత్తం కూడా ఇళ్లలోకి వస్తుంది మొత్తం కంప్లీట్ చిన్న క్లర్క్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేశారు కదా. మొత్తం కుంభకోణాలే గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి మొత్తం కుంభకోణ ప్రభుత్వం కాబట్టి ఒక ఆఫీసర్ దగ్గర అని జీతం ఎంత కథ ఎంత 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చి ఉంటాయి. నువ్వు ఎక్కడ చూడు మొత్తం అంటే ఈయన పెళ్లిళ్ళు చేస్తే కూడా ఆలిషాన్ 5 స్టార్ హోటళ్ళ పెళ్లిళ్ళు చేసే కాడికి దాకా పోయినట్టే. కొంతమంది నిజాయితీ పడినటువంటి ఆఫీసర్ల దగ్గర పోతే ఇయ్యాలటి కూడా వాళ్ళు పెన్షన్ల మీద బతికేటోళ్ళు ఉన్నారు ఇయ్యాలటి కూడా కొంతమంది. కానీ ఇటువంటి దుర్మార్గులు వచ్చి ఆ మంచోళ్ళను కూడా బద్నాం చేసే స్థాయి దాకా పోయినరు. ఇప్పుడు ఈయన కూడా వచ్చిన తర్వాత గతంలో ఈ బీహార్ బ్యాచ్ అని చెప్పని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత కూడా సేమ్ బీహార్ బ్యాచ్ సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది.